35 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్న వ్యక్తి అయ్యా మా నాన్న. నా అంత వయసులో ఉండేటప్పుడు లారీ డ్రైవింగ్ అయితే నేర్చుకుని లారీ పనులకైతే ఎళ్లారు. ఇప్పుడు నేను మా నాన్నతో పాటైతే వచ్చా. మా నాన్న అయితే నాకు ఈ పనులైతే వద్దని చెప్పారు. ఎలా ఉంటదని చెప్పి ఒక రోజైతే మా నాన్నతో పాటైతే ఎళ్ళా డ్రైవింగ్‌కి. అంటే చూడ్డానికి ఎళ్ళామని చెప్పనుకోండి. మనమేం డ్రైవింగ్ ఏం చెయ్యం. మా నాన్న నాకు నేర్పిడు కూడా నేర్పిమన్నా సరే. ఇప్పుడైతే మనం లారీ లోడింగ్ పాయింట్‌కి దగ్గరికైతే వచ్చాం గూడెంకాడికి. చూడ్డానికి గూడెంలో అయితే చాలా పెద్దవి. ఇప్పుడు మనమైతే పొటాష్ లోడింగ్ పాయింట్ దగ్గరైతే ఉన్నాం. ఇవే ఉండాలని చెప్పలేదు. రోజుకొకటి మారుతుంది. ఈ రోజు అయితే పొటాష్ ఉంటే రేపు డీఏపీ, ఎల్లుండి యూరియా అలా ఒక రోజు ఒకటైతే మారుతుంది. ఇది ఆటోమేటెడ్ మినీ సైజ్ కన్వేయర్ బెల్ట్స్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు. ఆ పైన ఉన్న కన్నంలో పొటాష్ అయితే వేసేసి డైరెక్ట్‌గా బస్టల్లోకి అయితే మొత్తం ఆటోమేటిక్‌గా ఇంకా అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ పైకి అయితే లారీ బ్యాక్ సైడ్ లో అయితే లోడ్ చేసేస్తున్నారు వీళ్ళైతే. వీళ్ళకి మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ పడుతుంది. బట్ అన్లోడింగ్ విషయానికి వస్తే మీకు అది కూడా చెప్తా అన్లోడింగ్ ఎలా అవుతుంది అని చెప్పి. ఇంకా బ్యాక్ సైడ్ లోడింగ్ అయిపోయాక ఇంకా వాడు చుట్టూరు అయితే తోటలు అయితే కట్టేసుకోవాలి టైట్‌గా ఉండేలాగా. పొరపాటున ఏదైనా బస్తా కానీ కింద పడిందంటే ఆ లాస్ మొత్తం డ్రైవర్ అయితే ఇంకా భరించుకోవాలి. ఇంకా దోల తీరిపోద్ది వాళ్ళకైతే. ఇక్కడ ధూళి మాత్రం చాలా విపరీతంగా అయితే ఉంది గూడెంలో. ఎంత వీలైతే అంత త్వరగా గూడెం నుంచి అయితే బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనమైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే చాలా ఈజీగా అయితే ఉంటుంది అన్లోడింగ్. అంత టైం ఏమి పట్టదు అనుకుంటున్నాను నేనైతే. అలానే మీకు ఇలాంటి లారీ బ్లాగ్స్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసి, ఓకేనా. ఇంకా ఇప్పుడు మనమైతే అన్లోడింగ్ పాయింట్ కాడికి అయితే వెళ్తున్నాం. మంచి మూమెంట్ అయితే నాకు మా నాన్నతో అయితే భలే కమ్మ దప్పుకుంటే అయితే వెళ్ళాం లారీలో అయితే. అలానే చెప్పడం మర్చిపోయా, మా నాన్న డ్రైవింగ్ చేసే తోలగాలకి అయితే ఎలాంటి టైమింగ్ అనేది ఉండదు. రోజులో ఒక 80 ట్రిప్లు అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. వాళ్ళకి 80 ట్రిప్స్ ఇస్తే 80 ట్రిప్స్ కంప్లీట్ చేయాలి. అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. అంత తొందరపడాల్సిన అవసరమే ఉండదు రేకుల్లో అయితే మా నాన్నకి. ఏదో రోజు మనం కూడా మా నాన్న దగ్గర లారీ అయితే నేర్చుకొని మంచిగా ఒక మంచి లారీ డ్రైవర్ అయితే అవుతా ఫ్యూచర్‌లో. అలా కాసేపటికి రైల్వే ట్రాక్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. అంటే ఈ ట్రైన్ వెళ్ళేదాకా ఇప్పుడైతే ఆగాలి. ఇక్కడ ఒక 15 నిమిషాలు అయితే వేస్ట్ అయిపోతాయి అనవసరంగా. ఇదొక రకమైన ట్రాఫిక్ జామ్‌లే ఈ లారీ వోళ్ళకి. మా నాన్న ఏమో నీ వల్లే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటున్నాడు. నేనేం చేయలే. కాకపోతే మా నాన్నతో వచ్చానుగా. మా నాన్న కొంచెం చాలా ఫైర్ మీద అయితే ఉన్నాడు మన మీద. ఇప్పుడైతే మనం అన్లోడింగ్ పాయింట్ కాడికి వచ్చేసాం. ఈ కంటైనర్స్‌లో మనం తెచ్చిన లోడింగ్ అయితే అన్లోడింగ్ అయితే చేయాలి. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఇలా వర్కర్స్ అయితే ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఆ బోగిల్లోకి అయితే అన్లోడింగ్ అయితే చేసేస్తారు. మనం తెచ్చిన లోడ్ మొత్తం ఈ గోడంలోకి అయితే షిఫ్ట్ చేస్తారు. చూసారా ఎంత లోడ్ ఉందో. చాలా మందికి ఇలా డ్రైవర్లకి అయితే రీకులు అయితే తగిలితాయి. అలాగే తోలకలు పడడం వల్ల చాలా మందికి ఉపాధి అయితే పడుతుంది. ఇలాగే మీరు అనుకుంటారు కానీ లారీ తోలితే బోల్డ్ డబ్బులు వచ్చేది అని చెప్పి, కానీ ఎంత పెట్టుబడి పెట్టాలి తెలుసా మీకు దీని వెనకాతల. మీకు ఎలాంటి లారీ డ్రైవింగ్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లారీ డ్రైవింగ్ ఏమంత ఈజీ కాదు. దీని వెనకాతల ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే ఉంటాయి. మీకు ఖచ్చితంగా వీడియో లోపల అయితే చెప్తా మీకు ఆ కష్టాలు ఎలా ఉంటాయని చెప్పి. తప్పకుండా కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా కనిపించిందో. మళ్ళీ మరొక వీడియో కలుద్దాం. బాయ్.